హలో గాయ్స్ అందరికీ నేను నా స్టైల్లో గోంగూర పచ్చడి చేయబోతున్నాను. ఏంటంటే మొదటగా 2 కట్టల గోంగూర తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 6 ఎండుమిర్చి, అలాగే ఒక 5 గ్రీన్ మిర్చి తీసుకున్నాను. కొద్దిగా ధనియాలు తీసుకున్నాను. దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి దీన్ని మిక్సీ జార్లో వేసుకుని, ఆ తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి గోంగూర కూడా అందులో వేసుకొని ఉడికించుకోవాలి. ఇది చెక్క అలాగే కాసేపు కలుపుతూ ఉండాలి. అది ఉడికిపోతుంది. మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత మనము మొదటగా మనం ఏవైతే వేయించి పెట్టుకున్నామో ఆ ఇంగ్రీడియంట్స్లో చూడండి ఎంచక్క ఉడికిపోయింది. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్నట్టు గోంగూర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని తాలింపు వేసుకుంటే చాలా టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్